హలో అండి. ఒక మంచి విక్రమ బేతాళ కథను చెప్పుకుందాం. ఒకప్పుడు గార్గేయ రాజ్యాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. చంద్రసేనుడు గొప్ప వీరుడు. అతడికి ఒక ప్రత్యేకత ఉండేది. అడవిలో మృగాలను వేటాడి చంపకుండా వాటిని ప్రాణాలతో పట్టి తనతో పాటు తీసుకుని వచ్చేవాడు. అలా ఒకసారి చంద్రసేన మహారాజు అడవిలో ఒక జింకను పట్టుకున్నాడు. ఎందుకనో అతడికి ఆ జింక చాలా నచ్చి దానిమీద అమితమైన వాత్సల్యాన్ని ఏర్పరచుకున్నాడు. రాజుకు సంతానం లేకపోవడంతో ఆ జింకనే తన కన్న బిడ్డలాగా చూసుకోసాగాడు. ఆ జింకకు శ్రీకేతుడు అని పేరు కూడా పెట్టుకున్నాడు. రాజు చంద్రసేనుడితో సహా రాజభవనంలో అందరూ శ్రీకేతుణ్ణి యువరాజును చూసినట్టు చూడసాగారు. అందరూ ఎంతో బాగా చూసుకుంటున్నా కూడా జింక కాస్త బాధపడుతూనే ఉండేది. దానికి కారణం అడవిలో ఉన్నంత స్వేచ్ఛ దానికి ఇప్పుడు లేదు. అయితే ఆ జింక మానవుల శక్తిని అర్థం చేసుకుని ఎంతో ఆశ్చర్యపోయేది. వాళ్ళు తమకన్నా ఎంతో బలం గల సింహాలను, పులులను, ఏనుగులను కూడా పట్టి బోనులో బంధిస్తున్నారు. నిజంగా జన్మ ఎత్తితే మానవ జన్మే ఎత్తాలి అని తరచూ అనుకుంటూ ఉండేది. రోజులు గడుస్తున్న కొద్దీ శ్రీకేతుడికి తాను స్వేచ్ఛగా బతకాలన్న కోరిక కూడా పెరగసాగింది. ఎప్పటికప్పుడు రాజభవనం నుంచి ఎలా పారిపోవాలా అని ఆలోచిస్తూ ఉండేది. ఒకరోజు తాను తప్పించుకు వెళ్లడానికి అవకాశం దొరకగానే మారు ఆలోచించకుండా రాజభవనం నుంచి పారిపోయి నేరుగా అడవిలోనికి చేరుకుంది. అక్కడ ఒక ముని ఆశ్రమాన్ని చూసింది. మునిని చూడగానే శ్రీకేతుడికి ఎక్కడలేని ఆనందం కలిగింది. ముని ఉత్తమమైన మానవ జన్మ ఎత్తినవాడు. ఇతడు నన్ను నిర్బంధంలో ఉంచడు. ఇతని వెంట ఉంటే నాకు స్వేచ్ఛ, మానవ స్నేహము రెండూ కలుగుతాయి అని అనుకుని ఆ రోజు నుంచి ఆశ్రమం వద్దే ఉండసాగింది. ఈ జింకకు మానవ జాతి మీద గౌరవం ఉందని కనిపెట్టడానికి మునికి ఎక్కువ రోజులు పట్టలేదు. ఒకరోజు మహర్షికి ఒక ఆలోచన వస్తుంది. తన తపశ్శక్తితో దీనికి మానవ రూపం ఇస్తే ఏం చేస్తుందో చూడాలన్న కోరిక కలిగింది. అలా అనిపించగానే వెంటనే తన కమండలంలో ఉన్న నీళ్లను జింక మీద చల్లుతాడు. జింక ఒక యువకుడిలాగా మారి మహర్షి ఎదురుగా నిలబడతాడు. శ్రీకేతుడు తనకు మానవ జన్మ వచ్చినందుకు ఎంతో సంతోషిస్తాడు. వాడు మునికి నమస్కరించి ఆ రోజు నుంచి మునికి సేవలు చేస్తూ కొన్ని రోజులు అక్కడే గడుపుతాడు. అయితే కొన్ని రోజులకు శ్రీకేతుడికి అడవి, ఆశ్రమం ఏమాత్రం నచ్చలేదు. ముని ఎప్పుడు తపస్సులో మునిగి ఉంటాడు. తపస్సు చేసుకోనప్పుడు కూడా ఏమీ మాట్లాడడు. పోనీ వేరే వాళ్లతో మాట్లాడతామంటే అక్కడ జనసంచారమే లేదు. ఇక వింతలు, వినోదాలు అస్సలే లేవు. అందుకే శ్రీకేతుడి మనసు నగరం వైపుకి మళ్ళింది. ఎలాగైనా తాను నగరం చేరుకోవాలని అనిపిస్తుంది. ఒకరోజు శ్రీకేతుడు మునికి చెప్పకుండా నగరానికి వెళ్లిపోతాడు. నగరంలో జనం ఎవ్వరూ అతడిని గుర్తుపట్టరు. కొంతమంది వాణ్ణి నీ పేరేంటి, ఊరేంటి, ఏం పని చేస్తావ్ అని పలకరింపుగా అడిగారు. అయితే వాటికి సమాధానం ఏం చెప్పాలో శ్రీకేతుడికి తెలియలేదు. ఏం చెప్పాలో తెలియక కొంతమందికి నేను పులులను, సింహాలను పట్టుకుని బోనులో పెడతాను అని చెప్పాడు. నిజానికి ఆ పని ఎలా చెయ్యాలో కూడా వాడికి తెలియదు. ఎక్కడికి వెళ్లాలో తెలియక రాజభవనంలోనికి వెళ్లబోయాడు. అయితే భటులు అతన్ని లోపలికి వెళ్లకుండా అడ్డగిస్తారు. అప్పుడు శ్రీకేతుడు నేను ఇక్కడ ఉన్నవాణ్ణే అని చెబుతాడు. ఇది విన్నవాళ్లు విరగబడి నవ్వుతారు. శ్రీకేతుడు ఆశ్చర్యపోతాడు. జింక రూపంలో ఉన్నప్పుడు తన పట్ల ఎంతో శ్రద్ధ చూపిన వాళ్ళు ఇప్పుడు మనిషి అయ్యాక తనను ఇంత హీనంగా చూస్తున్నారెందుకు అని అనుకుంటాడు. ఇక ఏం చెయ్యాలో తెలియక అక్కడ్నుంచి వెనుదిరుగుతాడు. మనుషుల స్నేహాన్ని సంపాదించుకోవాలని నగర వీధుల్లో నడిచేవాళ్ల వెంట పడతాడు. ఇది చూసి కొంతమంది ఇతడికి పిచ్చి పట్టిందని రాళ్లతో తరిమికొట్టారు. శ్రీకేతుడికి ఏం చెయ్యాలో తెలియలేదు. నగరమంతా తిరిగి తిరిగి అలసిపోయాడు. ఆకలి మండిపోతోంది. గడ్డి తినడానికి ఇప్పుడు అతడు జింక కాదు, మనిషి. అలా చూస్తున్న శ్రీకేతుడికి కొంతమంది యాచించి తినడం కనిపించింది. తాను కూడా అడుక్కోవడం ప్రారంభించాడు. ఇతన్ని చూసిన కొంతమంది చూడ్డానికి రాయిలాగా ఉన్నావు, కష్టపడి పనిచేసి పొట్ట పోసుకోలేవా అని తిట్టసాగారు. ఎవరో ఇల్లాలు చెడిపోయిన ఆహారం పెట్టింది. అది తినగానే శ్రీకేతుడికి వాంతి అయింది. రాజు ఇంట తాను జింక రూపంలో ఉన్నప్పుడు వంటశాలలో నుంచి మంచి మంచి వంటకాల వాసనలు వచ్చేవి. అది గుర్తుకు రాగానే మరింత ఆకలి పెరిగిపోయింది.
అలా నడిచి వస్తూ ఉంటే ఒక ఇంటి నుంచి కమ్మటి వాసన రాసాగింది. శ్రీకేతుడు ఆ ఇంటి లోపలికి వెళ్ళి వంట ఇంట్లో తయారుగా ఉన్న వంటకాలను చూశాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో ఒక పాత్ర తీసుకుని ఆవురావురమంటూ తినసాగాడు. ఇంతలో ఎవరో వచ్చి దొంగ దొంగ అని కేకలు పెట్టారు. శ్రీకేతుణ్ణి పట్టుకుని చావగొట్టి కారాగృహానికి అప్పచెప్పారు. ఇప్పుడు శ్రీకేతుడికి మానవ జన్మ మీద పూర్తిగా విరక్తి కలిగింది. ఒకరోజు కాపలా వాళ్లు అజాగ్రత్తగా ఉన్న సమయంలో కారాగృహం నుంచి తప్పించుకుని అడవిలోనికి పారిపోయాడు. ఆశ్రమంలో ఉన్న మునిని చేరుకుని అతడి కాళ్లపై పడి, స్వామి, నాకు ఈ మానవ జన్మ వద్దు, నన్ను మళ్లీ జింకలాగా మార్చండి అని ఏడ్చాడు. ముని కమండలంలోని నీళ్లు తీసుకుని అతడిపై చల్లి మళ్లీ అతణ్ణి జింకలాగా మార్చి తన ఆశ్రమంలోనే ఉండనిచ్చాడు. బేతాళుడు కథ చెప్పి, రాజా, మానవ జన్మ గురించి శ్రీకేతుడి అభిప్రాయం మారిపోవడానికి మూల కారణం ఏంటి? ఒకసారి మనిషి అయినవాడు మళ్లీ జింకగా మారాలని అనుకున్నాడంటే నిజంగా మానవ జన్మ ఉత్తమ జన్మ కాదు అని అనుకోవాలా? ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అంటాడు. దానికి విక్రమార్కుడు, శ్రీకేతుడు మానవ జన్మ గురించి తన అభిప్రాయాన్ని మార్చుకోవడానికి 2 కారణాలు ఉన్నాయి. సుఖమే జీవిత పరమార్థం కాదు. అలా అనుకున్నట్లయితే హీనప్రాణులు సుఖపడినంతగా మానవులలో చాలామంది సుఖపడరు. మానవులకు కలిగే కష్టాలను సంస్కారంతో ఎదుర్కోవాలి. అందులోనే జీవిత పరమార్థం ఉంది. అలాంటి సంస్కారం శ్రీకేతుడిలో లేదు. ఇంకొక కారణం ఏంటంటే, శ్రీకేతుడు మానవ జన్మ ఎత్తింది తన కర్మ వల్ల కాదు, కేవలం ముని తపశ్శక్తి వల్ల. అందువల్ల మానవ జీవితం అతడికి అర్థం కాదు, అతకదు. అందుకే జింకగా మారటానికి ఇష్టపడ్డాడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఇదండి చందమామలోని ఒక మంచి విక్రమ బేతాళ కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.